జై సీతారాం. అతనికి ఆడవాళ్ళంటే చిన్న చూపా, లేక సాటి మనుషుల్లాగా గౌరవిస్తాడా? పురుషాహంకారం ఏ స్థాయిలో ఉన్నది? భార్యను కొట్టడం లాంటి అనాచారాలపై అతని అభిప్రాయం ఏమిటి అనే విషయాలు ముందుగానే తెలుసుకోండి. కారణం ఏదైనా భార్యను కొట్టే హక్కు భర్తకు లేదు. భార్యను కొట్టడం మగతనం కాదు. భార్య అంటే బానిస అనే భావన ఉన్నవాడికి నో చెప్పండి. వాడి కర్మకాలి ఎప్పుడైనా మిమ్మల్ని కొడితే అతనిపై గృహహింస కేసు పెట్టి జైలుకు పంపుతానని చెప్పండి. జైలు నుంచి వచ్చాక మళ్ళీ కాపురం చేసుకుందామని చెప్పండి. లేదా అతని బంధువులందరినీ భోజనాలకు పిలిపించి వాళ్ల సమక్షంలో అతని చెంప పగలగొడతానని చెప్పండి. అనంతరం కాపురం చేసుకుందామని చెప్పండి. అంతేగాని అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం పాతకాలం పద్ధతి. అలా ఎప్పటికీ చేయనని చెప్పండి. అందుకు అంగీకరిస్తేనే పెళ్లికి ఒప్పుకోండి. సాటి మనిషిని కొట్టే హక్కు ఎవరికీ లేదు. అలాగే కొందరు అత్తమామలు గాని అత్తలు గాని కోడళ్లను పని మనుషులుగా బానిసలుగా భావిస్తారు, హింసిస్తారు. అత్త విషయంలో కూడా అంతే. ఆ విషయంలో స్త్రీలకు ప్రభుత్వము చట్టాలు ఏర్పరిచిన రక్షణ వ్యవస్థల గురించి, అంటే గృహహింస చట్టం గురించి అతనితోనే కాదు, అతని తల్లిదండ్రులతో కూడా చర్చించుకోండి. వాళ్ళ అహంకారం స్థాయిని బట్టి అవసరమైతే ఆ సంబంధాన్ని వదులుకోవడమే మేలు. తరువాత బాధపడి ప్రయోజనం లేదు. ఒకవేళ నీవే కనుక సంపాదిస్తూ ఉంటే నీ సంపాదన మొత్తాన్ని మీ తల్లి పేరుతో బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి అందులో వేయండి. మీ జీతం మీ అకౌంట్లో పడిన వెంటనే మీ తల్లి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేసుకోండి. మీకు కావలసినప్పుడు ఆమె అకౌంట్ నుండి మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకోండి. మీ డబ్బుకి మీ తల్లిని మించిన రక్షకులు లేరు. అలా చేయడం మీ తల్లికి మీ మీద, మీ సంపాదన మీద సాధికారత, అంటే నిజమైన మహిళా సాధికారత. ఎందుకంటే మీరు మొదట మీ తల్లి ఆస్తి కనుక. మీ తండ్రి నుంచి మీకు వారసత్వంగా వచ్చే ఆస్తి కానీ, పెళ్లి సందర్భంగా ఇచ్చే స్త్రీధనం లేదా వరకట్నంతో పాటు నీ కష్టార్జితాన్ని కూడా నీ పిల్లల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా నీ భవిష్యత్తు కోసం మీ అమ్మ దగ్గరే దాచుకో. అమెరికాలోని వాళ్ళు ఎవరి సంపాదన వాళ్లే ఖర్చు పెట్టుకుంటారట. అదేం దిక్కుమాలిన ఆచారమో ఏమో. మన హిందూ మతంలో మాత్రం భార్య పిల్లల అవసరాలు తీర్చవలసిన బాధ్యత భర్తదే. కనుక పెళ్లి అయిన తర్వాత నీ సంపాదనలో ₹1 కూడా ఇంటి కోసం ఖర్చు పెట్టనని, అతనికి కూడా ఇవ్వనని ముందే తేల్చి చెప్పేయి. అలా అని అగ్రిమెంట్ రాసుకోండి. నా సిద్ధాంతం ప్రకారం స్త్రీలకు డబ్బుతో ప్రయోజనమే లేదు. అది వారికి భవిష్యత్తు రక్షణ కోసం మాత్రమే. జై హింద్, జై సీతారాం.